హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రవీణ్ తెలుగు వ్లాగ్స్. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా అయిపోయింది. ఇక్కడ ఇంకా ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నాము, ఇంటికి వెళ్తున్నాము. చూడండి మా ట్రావెల్ అంతా. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు, మా తమ్ముడును మా మరదలు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్లో కంటిన్యూ చేద్దాము, కలుద్దాము. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది. ఇంకా సర్దుకోవడం కూడా అయిపోయింది, ప్యాకింగ్ అంతాను. ఇంకా మా మరదలు అయితే ఆటో ఎక్కేసింది ఆల్రెడీ, పాపం అలసిపోయింది తను. ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టి చూడండి ప్లీజ్. మీరు మా మంచి ఫ్రెండ్స్ కదా, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వల్ల ఒకరికి మంచి పని జరుగుతుందంటే చేయొచ్చు, కానీ చెడైతే చేయకూడదు ఫ్రెండ్స్. మీరు కూడాను మంచి ఫ్రెండ్స్ కదా మీరందరూ. మనం టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాము. సేమ్ అక్కడ మళ్ళీ సామాన్ దించేసి ఇంకా దేవరపల్లి వెళ్ళాలి. ఈరోజు దేవరపల్లి నుండి వెళ్తున్నాము. అక్కడ చిన్న చిన్న షాపింగ్ అవి ఉన్నాయి, అవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మీరు కూడా మాతో ట్రావెల్ అవ్వండి, కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. కొంచెం దూరం వచ్చాక ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఇక్కడ వేస్టేజ్ అంతా ఇక్కడ పడేసి కాల్ చేసి పోతారు. ఇంకా చాలా అయిన తర్వాత ఇంకా వేరే కాడ పడేస్తే అంతా పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడనే పడేస్తారు. ఇంకా 5:30 అవుతుంది. అయినా సరే సూర్యుడు అయితే బగబగ మండిపోతున్నాడు కదా ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. ఈ ఎండలలో వడగాలులు కూడా చాలా ఉన్నాయంటే పిల్లలతోనే జాగ్రత్త. ఇంకా మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాం మేము. ఇక్కడ వాటర్ మిలన్ అంటే మాకు చాలా ఇష్టం. 2 రోజులు ఈ అమ్మ వాళ్ళు పెట్టకపోయేసరికి చాలా మిస్ అయిపోయినాం. ఈరోజు వాళ్ళ బాబు అయితే తీసుకొచ్చిండు. ఇంకా వాటర్ మిలన్ తమ్ముడైతే ఒకటి తీసుకున్నాడు. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా రెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ తెస్తున్నారు రోజులు, కానీ చాలా బాగున్నాయి వాటర్ మిలన్ అయితే. ఇంకా ఈ వాటర్ కంటెంట్ ఫుడ్ అయితే మనం ఎక్కువ తీసుకోవాలి ఈ సమ్మర్లో. మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఈ ఎండలో వెళ్ళకండి. పనికి వెళ్ళే వాళ్ళు కూడా పాపం మార్నింగ్ టైంలో
కూడా వెళ్ళేసి రండి, అమ్మ వాళ్ళు వెళ్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మన లాగ్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకైతే ఇలా చూస్తుంటేనే నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే తమ్ముడు స్టెప్లైజర్ అవి తీసుకుంటున్నాడు ఇంట్లో కూలర్కి. ఇంకా వచ్చేసినాము ఇక్కడ నుంచి, మళ్ళీ రిటర్న్ అయినాము. దేవరపులకు రీచ్ అయినాం మేము. ఇంకా అట్లా చిన్న చిన్న షాపింగ్ ఉన్నాయని చెప్పేసాను కదా, అలా ఇక్కడ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాము. ఇంకా టీ ప్యాలెస్ దగ్గరికి ఆగుదామని చెప్పేసి టీ తాగడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. తమ్ముని టీ తీసుకురమ్మంటే దిగండి దిగండి అని అంటున్నాడు. లాస్ట్కి వాడే వెళ్ళి తీసుకొచ్చిండు. ఇంక ఇక్కడ టీ తాగేసి మేము ఇక్కడ నుండి ఇంకా వేరే షాపింగ్ అవి చెప్పులు అవి ఇవి తీసుకుందామని మా మర్దలంటే అటు సైడ్ వెళ్ళినాం అన్నట్టు. ఇంకా దాదాపు అయితే ఈరోజు ఇటు సైడ్ రాము, కడబండి నుంచి సిస్త్రాంపురం నుంచి వెళ్ళిపోతాము. కానీ ఈరోజు ఇక షాపింగ్ ఉందని చెప్పేసి ఇటు వచ్చినాం. లోపలికి అయితే వెళ్ళినాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ షాపే. సో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కలిస్తే మాట్లాడుకుంటూ ఉన్నా నేను. సో చెప్పులు అవన్నీ చూసేసి ఇంక ఇక్కడ చెప్పులన్నీ షాపింగ్ చేసుకొని అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం మేము. నేను కూడా తీసుకున్నా. మా తమ్ముడు పిస్తమ్మకపోడు ఒక 100 రూపాయల చెప్పులు కూడా ఇచ్చిండు నాకు. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఇంకా దేవరపుల క్రాస్ అయిపోయినాం మేము. ఇంకా ఇంటి వరకు లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా స్కూల్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను నేను. ఇంకా ఇది మా స్కూల్ అండి, నేను చదువుకున్న స్కూల్. చిన్నప్పటి స్కూల్, ఎన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయో కదా మన స్కూల్తోనే. ఇదంతా మా ఊరు. ఇంకా మా ఊరి ఇది మా ప్రైమరీ స్కూల్. ఇది ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మేము ఉన్నప్పుడు ఇలా లేకుంటుండే, కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. మనుషులు కూడా డెవలప్ అయినారు, ఒకరికొకరు సంబంధం లేకుండా. ఇంట్లో మనుషులతోనే సంబంధం లేకుండా అవుతుంది. ఇంకా బయట వాళ్ళతో ఏముంటాం కదా. అందుకే ఫ్రెండ్స్ ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. ఇంకా మా ఊరికైతే వెళ్తున్నాం మేము ఇంటికైతే. ఇంకొక 5 మినిట్స్ అయితే ఇంటి దగ్గర ఉంటాము. ఇదే మా ఊరు. అందరు చూడండి ఎంత బాగుంది కదా మా ఊరు అయితే. మా ఆయనకైతే చాలా ఇష్టం మా ఊరంటే. ఊకే వస్తా అంటాడు, వచ్చిండు కూడా. రేపు వీడియోలో చూపిస్తా మీకు. అయినా విలేజ్ వాతావరణం నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా? పీస్ఫుల్గా ఉంటుంది కదా. కాకపోతే ఒకప్పుడు ఉన్నట్టు లేకపోవచ్చు, కానీ మనం దాన్ని రీక్రియేషన్ చేసుకోవచ్చు. ఏదో మా దుర్గమ్మ గుడి, ఎల్లమ్మ గుడి ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కదా. అన్ని ఊర్లలో ఉంటాయి ఇప్పుడు. ఇంకా బాగా దగ్గరికి వచ్చేసినాం మనం ఇంటికి. ఇంకా వచ్చేస్తుంది. మేము వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా చీకటి కూడా పడే టైం వచ్చేసింది. లైటింగ్స్ కూడా వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా నాయనమ్మ ఉన్నది, మీకు ఒక చిన్న చెప్తాను. పాపం వాళ్ళకి క్యామ్ అంటే షేమ్ ఫీల్ అవుతారు కదా. ఇంకా మా అమ్మ అయితే ఈ నాయనమ్మ చూడండి, వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నావే నన్ను అని అడుగుతుంది. వీడియో తీస్తున్న నాయనమ్మ హాయ్ చెప్పు అంటే నేను ఎట్లా ఉన్నా అని నవ్వుతుంది. కానీ చాలా మంచిది, హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడాను. మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ తనకి. పాపం అమాయకులు కదా, వాళ్ళకి ఏం తెలుసు ఇలాంటివన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వచ్చేసినాం మేము. ఇంకా మా అమ్మ అయితే నన్ను ఎడపెడ వేసేసింది, రోజు ఏం పోతున్నావు అని చెప్పేసి. వీడు మా చిన్నోడు, అమ్మను పెట్టెళ్ళినావు అని అడిగిండు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.